ఈ రీతిగా దైవజనులు స్థలం ఏదైనా కారణం ఏదైనా కలిసి ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు సమర్పించడం ఎంతో సంతోషకరం, ఆహ్వానించదగిన పరిణామం. ప్రార్థనా ఉద్యమానికి, ప్రార్థనా పరిచర్యకి అవరోధాలు, ఆటంకాలు సహజం. ఏదో ఒక వింత సంభవించినట్లుగా మనం ఫీల్ అవ్వకూడదు. వాటిని ఆహ్వానించాలి, వాటి మీదనే సాగిపోవాలి. జలప్రళయమే రాకపోతే, జలధారలే విప్పబడకపోతే, వరదే పెరగకపోతే, అలలు ఎగసి ఓడను కొట్టకపోతే ఆ ఓడ అరారాతు కొండ మీదకి చేరే అవకాశం లేదు. కాబట్టి అలల చేత కొట్టబడితేనే శిఖరానికి చేరతాం. నిన్నటి దినం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఒక మాట అన్నాను నేను. ప్రార్థనా జీవితం ఎంత ప్రాముఖ్యమంటే, యేసయ్య శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ప్రతి రాత్రి కిద్రోను వాగు దాటేవారట, ఒలీవల కొండ ఎక్కేవారట, కేవలం ప్రార్థన చేయటానికి. ఎప్పుడైనా ఒకసారి వాగు దాటాల్సి రావడం ఎంత కష్టంగా ఉంటుంది కదా. ఎప్పుడైనా ఒకసారి కొండ ఎక్కి దిగటం ఎంత ప్రయాసగా ఉంటుంది. కనేసునాథుడు ప్రతి రాత్రి వాగు దాటారు, కొండెక్కారు అనే సమాచారము ద్వారా ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో మనం అర్థం చేసుకోవాలి. ప్రార్థించుచుండగా ఆకాశం తెరవబడుతుందని, ప్రార్థించుచుండగా ముఖరూపం మారిపోయిందని, ప్రార్థించుచుండగా అందరి బంధకములు తెగిపోయాయని వాక్యములో వ్రాయబడి ఉన్నాయి. ఈ మధ్య ఒక మాట బాగా వైరల్ అవుతోంది. సుమారు 10 ఏళ్ళుగా ప్రార్థనలు చేస్తున్నారుగా, ఏమి సాధించారు అని. ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమంగా సుమారు 10 ఏళ్ళుగా ప్రార్థనలు చేస్తున్నారుగా, ఏమి సాధించారు అని. సాధ్యాసాధ్యాలతో, లాభ నష్టాలతో, ఫలితాలతో సంబంధం లేకుండా దేవునితో సంబంధం నెరపాల్సిన ఒక క్రమం ప్రార్థన అనేది ఎరుగని వారో, తెలియని వారో, మరచిన వారో మాట్లాడే పిచ్చి మాట అది. రెండవది, తూరు సీదోను ప్రాంతములకు చెందిన సురోఫెనిక వంశస్థురాలైన కనాను స్త్రీ, నా కుమార్తెకు దయ్యం పట్టింది, కరుణించమని దావీదు కుమారుడా యేసు అంటూ వెంటబడినప్పుడు ఆమె ఎంతగా వెంటబడినా ప్రభు విననట్టే చేశారు. కాసేపటికి, ఇప్పుడు మీ వద్దకు నేను పంపబడలేదు, ఇక ఆశ పెట్టుకోకు పొమ్మన్నారు. ఇంకాసేపటికి కుక్క పిల్లతో పోల్చారు. అయినా వెంటపడి ప్రార్థన చేస్తే ప్రభు అన్నారు, నీ విశ్వాసం గొప్పది. ఏమి నేర్పారు ప్రభు? నెంబర్ 1, ప్రార్థనకు జవాబు రాని కాలములో కూడా ప్రార్థన చేయాలి. నెంబర్ 2, ప్రార్థనకు వ్యతిరేక జవాబులు వచ్చినా ప్రార్థన చేయాలి. నెంబర్ 3, ప్రార్థించుచున్న వారు అవమానపరచబడుతున్నా ప్రార్థన చేయాలి. ఇదే కదా ప్రభు నేర్పారు. ఒక అన్యజనుడో ప్రార్థనలో ఏమీ లేదు ఎగతాళి చేసేవాడో, అసలు దేవుడు లేడు, ఎవడు లేదురా, మీరు అతను పిచ్చి బ్రహ్మని కోప్పడేవాడో, ప్రార్థన చేసి ఏమి సాధించారా అంటే అర్థం ఉంది. కానీ పొద్దుకూకల బైబిల్ పట్టుకొని ప్రార్థన చేసి పాస్టర్ గారే ఆ మొక్క అంటే అసలు ఆడు ఏ రకమరా, దేవుడు అసలు ఆడు. ఇలాంటి విచిత్రమైన మానవులు భూమి మీద ఉన్నారు. అయితే మనము ఎడతెగక ప్రార్థన చేయవలనని దేవుని వాక్యము చేత హెచ్చరింపబడుతూ ఉన్నాం.
విసుగక ప్రార్థన చేయమని వాక్యం చెబుతుంది. మెలకువగొండి ప్రార్థన చేయమంటుంది. ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండమంటుంది. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండమంటుంది. ఓ 4 రోజులు చేసి ఏమి సాధించావని మాట్లాడేవాడు బైబిల్ నమ్మే వ్యక్తి అయితే అట్లా అంటాడా? అంటే నువ్వు ఒక గడువు పెట్టుకొని ఆ లోపల పని జరిగితే ప్రార్థన చేస్తావా, లేక ప్రార్థన మానేస్తావా? అయ్యో, దావీదు 7 రోజులు ప్రార్థన చేశాక ఆ శిశువు చనిపోతే లేచి స్నానం చేసి భోజనం చేస్తుంటే అన్నారు, అడు ఊపురుతున్నంతసేపు అన్నం మానేసేవాడు చచ్చిపోయి లేచి తినేస్తున్నావు, నువ్వేమిటయా అంటే, ప్రభువు ఒకవేళ కనికరించి బ్రతికించు ఏమను ఉపవాసం ఉన్నాను, ఇక ప్రభు చిత్తం కాదని తెలిసింది కదా, వాడు చనిపోయాడు కదా, అందుకే భోజనం చేస్తున్నానని. నేనేమంటున్నానంటే, ప్రార్థన చెయ్యకుండా ఉండలేని పరిస్థితికి మనం రావాలి కానీ, ప్రార్థన జీవితంలో ఒక భాగమైపోవాలి కానీ, ప్రార్థన పేరు మీద వివాదాలు, ప్రార్థన పేరు మీద సవాళ్ళు, ప్రార్థన పేరు మీద పోటీలు, ప్రార్థన పేరు మీద విమర్శలు, ప్రార్థన పేరు మీద ఎటకారాలు ఏమిటి సార్? ఇదేమన్నా మంచిగా అనిపిస్తుందా? అందుచేత ఈ దినాన ప్రార్థన జీవితాన్ని తీవ్రంగా తీసుకొనగలిగిన దేవుని బిడ్డలు ఎందరో, అయ్యబ్జ విజ్ఞాపనోద్యమ సేవకులు ఎందరో ఇక్కడ ఉండడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది. వారందరికీ ప్రభువు పేరట శుభములు తెలియజేస్తూ ఉన్నారు. ఈనాటి వాక్య ధ్యానము కొరకై బైబిల్ని చదువుకుందాము. రేపటి పగలు, రేపు రాత్రి కూడా సభలున్నాయి. విశేషమైన కృప కలిగిన దైవజనులు రాబోతున్నారు. శ్రద్ధాభక్తులు కలిగి పరిచర్లన్నింటిలో పాలు పొందమని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈనాటి ధ్యానం కొరకై లూకా సువార్త 1వ అధ్యాయం. లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును తిరిపి, ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చేతులెత్తి ఒక మంచి స్తోత్రం చెబుతారా? ఇంతేనా? అందరం చెబుదామండి. హల్లెలూయా. బాప్తిస్మమిచ్చు యోహాను గురించినటువంటి ఓ ప్రవచనాత్మకమైన వాగ్దానాన్ని మనం ఇక్కడ చదివాం. ఈ ఉదయకాలము కూడా తను ప్రభు దృష్టికి గొప్పవాడు అనే విషయంలో అక్కడే వ్రాయబడి ఉన్న 4 విశేషాలను మనము ధ్యానము చేయగలిగాం. బిడ్డలారా, అతని పరిచరణ గురించి ఒక అద్భుతమైన మాట వ్రాయబడి ఉంది. ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న వారిని సిద్ధపరచుటకై అనండి. 10% మంది మాత్రం మాట్లాడారు. మిగతా వాళ్ళందరూ నోట్లో ఏం పెట్టుకున్నారో దరిద్రం. మొన్నొకడు నా ఎదురుగుండా కూర్చొని చూయింగ్ గమ్ నములుతున్నాడు. వాక్యం చెబుతూ ఉంటే మేఘన వెళ్ళినట్టే. నేను ఏమిటబ్బాయి అంటే, మళ్ళీ అద్భుతమైన కార్యం సాధించినోడు మళ్ళీ చూయింగ్ గమ్ అంకుల్. దైవ సాన్నిధ్యములో దేవుని వాక్యమును ఆత్మీయ ఆహారముగా ఆరగించవలసిన సందర్భములో కూడా ఏదో ఒక నవలనమే దరిద్రం. నేను అన్నాను, నీకు ఇష్టమా అంటే, అవును అంకుల్ నాకు చాలా ఇష్టం అంకుల్ అన్నాడు. భోజనం చేసేటప్పుడు కూడా నవ్వులుతా, అంటే ఎట కుదురుతుంది అంకుల్ అన్నాడు. మరి ఇది అంతకన్నా మంచి భోజనం కదరా. భోజనం చేసేటప్పుడు కూడా నవ్వులుతావా మేకల్లే
అంటే అట్టట్టు కుదురుద్దే అంటే మరి ఇది అంతకన్నా ఎక్కువగా ప్రాణాత్మ దేహములు సంపూర్ణంగా దైవాత్మకు అప్పగించుకుని ఏకాగ్రతనంతా లగ్నం చేసి చక్కగా దేవుని వాక్యములు వినాలి, అంగీకరించాలి, నోటితో ఒప్పుకోవాలి, అనుసరించాలి. అప్పుడే కదా మనం ఆశీర్వదించబడతాం. చేతులెత్తి యేసయ్యకు స్తోత్రం చెప్పండి. ప్రజలను రాకడకు సిద్ధపరచాలి అనండి. దైవ సేవకులంగా మన బాధ్యత ఏంటండి? ప్రజల రాకడకి బిడ్డలారా, మన అందరి యొక్క గురి గమ్యం ఏమిటి? యేసయ్య రాకడకు సిద్ధమవ్వాలి. అయితే ఎవరిని సిద్ధపరచగలరట? ఎవరిని సిద్ధపరచగలరు దైవ సేవకులు అని అడిగితే దేవుని వాక్యం చెప్తుంది, ప్రభువు కొరకు ఆయత్తపడిన వారిని సిద్ధపరచాలట. అంటే ఎవరైతే ఆల్రెడీ ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్నారో వారినే సిద్ధపరచడం సాధ్యమట. ఆంగ్లములో కూడా దాన్ని ఎలా రాస్తాడంటే, టు మేక్ రెడీ అ పీపుల్ ప్రిపేర్డ్ ఫర్ ద లార్డ్. ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్న వాళ్ళని రెడీ చేయగలం. ఈ రాత్రి మీతో పంచుకొనుటకు ప్రభువు నాకు ఇచ్చిన ఉపదేశం అది. ఎవరైతే ఆయత్తపడి ఉన్నారో వారినే సిద్ధపరచగలం. ఎవరైతే దాని కొరకు ఎదురు చూస్తున్నారో, దాని కొరకు తయారైపోయి ఉన్నారో, దాని కొరకు సంసిద్ధులై ఉన్నారో వారినే మనం ఆయత్తపరచగలం, వారినే తయారు చేయగలం. ఈరోజున దేవుని వాక్యాన్ని మీరు మంచిగా ఆలకిస్తే ఈ మాట కంటతగా మనందరికీ రావాలి. ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న వారిని సిద్ధపరచుటకు. యేసయ్యను ప్రేమిస్తున్నా, రోజు ప్రార్థన చేసుకుంటున్నా, క్రమంగా మందిరానికి వెళుతూ కానుకలిస్తున్నా, యేసయ్య రాకడ కొరకు ఆయత్తపడకపోతే నిన్ను సిద్ధపరచలేమని సంగతిని మీరు జ్ఞాపకం చేసుకోవాలా. దైవ సేవకుడి దగ్గర సంఘమనే కన్యకను పెండి కుమార్తెగా అలంకరించుటకు సిద్ధపరచుటకు కావలసిన సరంజామా ఉంది. కానీ అసలు ఆ పిల్ల పెళ్లికి సిద్ధపడితే కదా ఇతను తయారు చేయగలడం. ఆ కన్యక పెళ్లికి సిద్ధపడితే కదా ఇతడు అలంకరించగలడు, తయారు చేయగలడు. ఆ వాక్యాన్ని రాశాడు ఇక్కడ. ఆ వాక్యాన్ని రాశాడు. ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న వారిని సిద్ధపరచుటకు అనే మాట మీరు ఎక్కడ చూస్తారు? రాకడ సందేశాలు, సంఘ కోడికలు, వాక్య పరిచర్య, దైవజనుడి ప్రయాస నిన్ను యేసయ్య రాకడకు పెళ్లి కుమార్తెగా తయారు చేయాలంటే నువ్వు ఆ కార్యము కొరకు సంసిద్ధుడివై ఉండాలి. వచ్చిపోయే వాళ్ళని, పాటలు పాడే వాళ్ళని, ప్రసంగాలు చేసే వాళ్ళని, కానుకలు ఇచ్చే వారందరినీ కూడా పెళ్లి కుమార్తెగా సిద్ధపరచడం సాధ్యం కాదు. ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్నవారిని మాత్రమే పెళ్లి కుమార్తెగా సిద్ధపరచగలుగుతామని దేవుని వాక్యం రాయబడి ఉంది. ప్రియ సంగమా, దేవుని ప్రజలారా, దైవజనులారా, సేవకులముగా వాక్యోపదేశకులుగా వింటున్న వారికి అందరం కూడా మనం దేనికి తయారై ఉన్నాం? చాలా మంది అద్భుతాలు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా మంది మేలును పొందడం సిద్ధం. ఈ రాత్రి ఒక అద్భుతం పొందడానికి ఎంతమంది సిద్ధం అంటే పొలామని చేతులు ఎత్తేసి వాళ్ళు కుప్పలు తెప్పలు ఉంటారు. ఒక అద్భుతం కొరకు, ఒక ఆశీర్వాదం కొరకు, ఒక స్వస్థత కొరకు సిద్ధపడి ఉంటున్న దానికంటే ఎక్కువగా యేసయ్య రాకడ కొరకు మనం సిద్ధపడి ఉండాలంట. ప్రభు కొరకు అలాంటి సిద్ధపాటు మనలో ఉంటే మనలను పెళ్లి కుమార్తెగా తయారు చేస్తారట. ప్రభు నామానికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఎవరిని పెళ్లి కుమార్తెగా సిద్ధపరుస్తారు?
ఎవరిని రాకడకు సిద్ధపరుస్తారు అనే సంగతులను మీరు ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొన్ని సంగతులను నేను మీ దృష్టికి తేవడానికి ఇష్టపడతా ఉన్నాను. అందరూ కూడా బైబిల్ తెరిచి చూడండి దయచేసి. పరమగీత గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. మాకొక చిన్ని చెల్లెలు కలదు, దానికి ఇంకనూ వయస్సు రాలేదు. వివాహ కాలము వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయుదుము? దేవుని ప్రజలారా, నా వైపు చూస్తూ వాక్యాన్ని వింటున్న వాళ్ళంతా ఓ మంచి స్తోత్రం చెబుతారా? ఇంతేనండి, గట్టిగా చెబుదామా? ఇదిగో వాక్యంలో వ్రాయబడిన మాటలు నా వైపు చూస్తూ తలల పైకెత్తి శ్రద్ధగా దేవుని మాటలు వినండి బిడ్డలారా. పరిపూర్ణముగా సంఘము పరిపూర్ణంగా రాకడికి సిద్ధమైపోయిన సంఘం, పెళ్లి కుమార్తెగా తయారైపోయిన సంఘం, ప్రియురాలని ముద్ర వేయించుకున్న సంఘం, ప్రియుని కొరకు ఎదురు చూస్తున్న సంఘం, ఇంకా నామకార్థంగా ఎదగని స్థితిలో ఉన్న వారిని ఉద్దేశించి మాట్లాడిన మాట ఇది. ఏమని? మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా వయస్సు రాలేదు. మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా వయస్సు రాలేదు. ఇప్పుడు వయస్సు రాలేదంటే ఏ వయస్సు రాలేదు? స్కూల్కి వెళ్ళే వయసు రాలేదా? ఆట ఆడుకునే వయసు రాలేదా? తన పనులు తాను చేసుకొని చక్కగా ఓ గ్లాసుని బియ్యం వండేసుకొని తినేసి కడిగేసి ఎత్తి పెట్టేసి ఎక్కడికి వచ్చింది పాకం. ఏ వయస్సు రాలేదు. ఆ కింది వచ్చినప్పుడు రాస్తాడు, దానికి వివాహ కాలం వస్తే, అంటే ఏ వయసు రాలేదు? వివాహ వయస్సు రాలేదు. చదువుకునే వయసు వచ్చింది, స్కూల్కి వెళ్ళే కాలేజీకి వెళ్ళే వయసు వచ్చింది, కానీ పెళ్లి వయసు ఇంకా రాలా. కుటుంబాల మీద ఉన్న గౌరవాన్ని బట్టో, తల్లిదండ్రుల మీద ఉన్న గౌరవాన్ని బట్టో, పిల్లలకు ఉన్న క్యారెక్టర్ని బట్టో, ఇలాంటి బిడ్డ మన ఇంటికి వస్తే మంచిదని భావించి తల్లిదండ్రులు సంబంధం కోసం వస్తారు. తల్లిదండ్రులు అంటారు, ఊరుకోండి ఇంకా చిన్నపిల్లది, ఇప్పుడే ఇంటర్మీడియట్కి వచ్చింది, ఊరుకోండి. అప్పుడు వాళ్ళ వాదన సరైందైతే ఇతరులు వాళ్ళు అంటారు, ఓ మాట నేర్చుకుంటే పోనీ మీ చదువయ్యాక ఇద్దరు కానిలే. ఎందుకంటే మీ కుటుంబం పట్ల మాకు గౌరవం ఉంది, బిడ్డల సత్ప్రవర్తన పట్ల మేము ఆకర్షితులయ్యాం, ఇలాంటి యోగ్యురాలని బిడ్డ బయటికి రావాలని కోరుకుంటున్నాం. నేను అనేది, ఆమెకు చదువుకునే వయసు వచ్చింది, తన పనులు తాను చేసుకునే వయసు వచ్చింది, ఒక్కతే కొన్ని పనులు చక్కబెట్టుకొనగలిగిన వయసు వచ్చింది. ఇంత విపులంగా చెప్పడానికి కారణం, నీకు పాటలు పాడటం వచ్చింది, ప్రార్థన చేసుకోవటం వచ్చింది, సాక్ష్యం చెప్పడం వచ్చింది, మరి చేతకాని రకమేం కాదు, కొత్త గొప్ప చేయగలవు, కానీ ఇది రాకడకు సరిపోదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, బయట వాళ్ళేం కాదు, అన్యులేం కాదు, మా చెల్లె కాబట్టి చిన్నది, మా తోబుట్టువే, మా రక్తం పంచుకొని బిడ్డే, మా బిడ్డే, కానీ వయసు రాలేదు, ఇంకా ఎదగలేదు ఆత్మలో, పెళ్లి కుమార్తె వయసు రాలేదు. ఇప్పుడు ఆ బిడ్డ పరిశుద్ధురాలే అయితే కూడా పెళ్లి చేస్తామా? వయసు రాలేదుగా. మంచి కుటుంబం అయితే కూడా పెళ్లి చేస్తామా? వయసు రాలేదుగా. మంచి సాక్ష్యం ఉంది కాబట్టి పెళ్లి చేస్తామా? వయసు రాలేదుగా. అందుకనే వాక్యం అంటుంది, ఆయత్తపడి ఉన్న వారిని సిద్ధపరుస్తాము. మాకేం తక్కువ, మేము పప్పు చేశాం, మాకు పాటలు రావా, ప్రార్థన, మీకు అన్నీ ఎక్కువే, వయసు రాలి. గలగల గలగల మాట్లాడుతుంది కాబట్టి పెళ్లి చేసేస్తామా? చెంగు చెంగుని ఎగురుకుంటే పరిగెత్తి తన పనులు దాన్ని చేసుకొని చిన్నపిల్ల కాబట్టి పెళ్లి చేసి తెలియదా? వయసు రావద్దా? ఈ రోజున దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్న సంగతులను దయచేసి ఆలకించమని కోరుతున్నాను. ప్రియులారా, దేవుని ప్రజలారా, దేవుని వాక్యము తేటగా నీతో మాట్లాడుతున్న మంచి సత్యములివి గమనించమని మనవి చేస్తున్నాను. ఏమంటుంది దేవుని వాక్యం? దానికి ఇంకా వయస్సు రాలేదు, వయస్సు రాలేదు, వయస్సు రాలేదు. ఏ వయసు రావాలి? ఏ వయస్సు రావాలి? వివాహ వయస్సు అనండి, అనండి, వివాహ వయస్సు రావాలి.
వివాహ వయస్సు వచ్చిందో లేదో మనకెట్ట తెలుసుద్ది? కొంతమంది కనపడరండి. ఎలా తెలుస్తుంది వివాహ వయసు వచ్చినట్లు? ఆ 8వ వచనంలో ఇలా రాశాడు, దానికి వివాహ కాలం వస్తే అది ప్రాకారము వంటిదాయన, దాని మీద వెండి గోపురం ఒకటి కడతామన్నాడు. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. వివాహ కాలం వచ్చిందా లేదా అనేది ఎట్ట తెలుసుద్దంటే, వివాహ వయస్సు వచ్చిన బిడ్డట ఏకంగా ఒక ప్రాకారం అయిపోతుందంట. ఏమైపోతుంది చెప్పండి, చెప్పండి, ఏమైపోతుంది చెప్పండి? అంటే రాక్కడకు ఎత్తబడే వయస్సు వచ్చిన సంఘం అయితే ఒక ప్రాకారమగునంతగా అభివృద్ధి అయిపోతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రాకారం అంటే ఎవరు ప్రతిదట చూస్తారు ఏంద్ర నాయన? ప్రాకారం అంటే ఏంటి? మీ ఇంటి చుట్టూ కట్టుకుంటారు కదా పారి గోడ. ఒక రాజ్యము చుట్టూ ఉంటుంది కదా కోట, హద్దులు. ఒక ప్రాకారం అయిపోవాలి అంటే ఈ విశ్వాసికి, ఈ సంఘానికి, ఈ సేవకుడికి, ఈ భక్తుడికి యేసయ్యతో వివాహమాడే పెండ్లి వయస్సు వచ్చిందా రాలేదా? రాకల్లో ఎత్తబడే స్థాయి వచ్చిందా రాలేదా? ఎలా తెలుస్తుందంటే, వారు వివాహ కాలం వస్తే ఏమైపోతారట? ప్రాకారము వంటి వారు అయిపోతారంట. అంటే దేవుని సంఘానికి అనండి, దేవుని రాజ్యానికి వాళ్ళు ఒక ప్రాకారం అయిపోతారంట. అంటే దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ప్రాకారం ఏం చేస్తుంది? 2 కార్యాలు. ప్రాకారం ఏం చేస్తుందంటే, బయట చెత్త దరిద్రం ఇదంతా లోనికి రాకుండా కాపాడుతుంది. లోపల సొత్తు దొంగపాలు కాకుండా కాపాడుతుంది. అంటే లోపట ఉన్నటువంటి మహిమను, అభిషేకాన్ని, విశేషమైనటువంటి విలువలను కాపాడగలిగిన ఒక స్థాయి ప్రాకారం అంటాం. లోకంలో ఉన్న దరిద్రము, చెత్త లోపటికి రాకుండా ఆపగలిగిన దాని పేరు ప్రాకారం అంటాం. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. అందరు చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనము దైవజనులైనటువంటి మోషే, అహరోనుల గురించి మనం ఆలోచన చేస్తే, ఉదయకాలం కూడా ఒక మాట అనుకున్నాం మనం. కోరక ఉదంతములో భయంకరమైనటువంటి తెగులు వచ్చేస్తున్న పరిస్థితులలో దేవుడు మోషే, అహరోనులను ఉద్దేశించి ఏమని మాట్లాడాడు? మీరు ప్రక్కకు తప్పుకోరని ఒక్క దెబ్బలు వీరందరూ నాశనం చేస్తానన్నాడు. అయ్యా వద్దయ్యా అని సువర్ణ ధూపార్తిని పట్టుకొని బలిపీఠ బలిపులు వేసుకొని ధూపం వేసి మృతులకు సజీవులకి మధ్యలో నిలబడి తెగులను ఆపేసి ప్రాణం వడ్డేసి ప్రజలను కాపాడుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పటికే బయలుదేరిపోయిన తెగులు, ఇప్పటికే బయలుదేరిపోయినటువంటి భయంకరమైన దేవుని తీర్పు, కోపం, ఉగ్రత లక్షలాది మంది ప్రజల మీదకి రాకుండా వారిని బ్రతికించడానికి, ఆ తెగులుకి, ఆ తీర్పుకి, ఆ ఉగ్రతకి ఈ దైవజనులు ఇద్దరు ఒక ప్రాకారంలాగా అడ్డం పడిపోయారంట. స్తోత్రం చెప్పరే, హల్లెలూయా. ఒక ప్రాకారంలాగా నిలబడిపోయారంట, ఒక ప్రాకారమై నిలబడ్డారట. వీళ్ళు నిలబడినంత కాలం ఉగ్రత, తెగులు, దేవుని కోపం యువతలకు వచ్చే అవకాశమే లేదు, యువతలకు వచ్చే అవకాశమే లేదు. ఏకంగా దేవుడు అన్నాడు, మీరందరూ పక్కకి జరగండి సంగతి చెప్తానని. అంటే వీళ్ళు పక్కకి జరగకపోతే వారి మీద కోపం పంపడం కుదరదు, ఉగ్రత పంపడం కుదరదు, శిక్ష పంపడం కుదరదు, చంపేద్దామనుంది. కానీ మీరు అడ్డమవుతున్నారా, మీరు జరగడం చాలా సంగతి చెప్తాను. నేను అంటున్నాను, వాళ్ళు 20-30 లక్షల మంది జనం కదా, 20-30 లక్షల మంది ప్రజానీకానికి ఇద్దరు సేవకులు అడ్డం నిలబడితే దేవుడే కోపాన్ని, ఉగ్రతని పంపలేకపోతున్నాడంటే వారిది ఎంత గొప్ప స్థాయి. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి వాళ్ళకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాక్షాత్తు దేవుడే, రాయ్ మీరు జరగడాలి సంగతి చెప్తానంటున్నాడు. మేము జరగం, అమ్మో వాళ్ళందరూ చచ్చిపోతారు, మేము ఒప్పుకోం అంటే అట్ట ఆగిపోయాడు దేవుడు. అంటే అర్థం ఏమిటి దేవుని బిడ్డలారా? వాళ్ళు ప్రాకారముగా నిలబడ్డారు. ఆమేనండి, ఆమేనండి. నేను అన్నాను, 20-30 లక్షల మంది జనాలకి, ఒక జాతికి, ఒక దేశానికి ఇద్దరు వ్యక్తులు ప్రాకారముగా నిలబడ్డారు. అంటే ఆ ప్రజల మీదకి దేవుని కోపం, ప్రజల మీదకి దేవుని ఉగ్రత, ప్రజల మీదకి దేవుని శిక్ష, తెగులు, తీర్పు రాకుండా ప్రార్థనల చేత, విజ్ఞాపనల చేత,
ఓ కల్లర్బం చేత, కన్నీటి చేత ఆ తెగులను ఆపగలిగితే, ఉగ్రత ఆపగలిగితే, అడ్డు పడగలిగితే, అడ్డు నిలబడగలిగితే దాన్ని ఏమంటారంటే ప్రాకారం అంతటి వారయ్యారు అంటారు. స్తోత్రం చెప్పండి, కొంచెం బాగా చెప్పండి. ఆ స్థాయిని ఏమంటారండి? ప్రాకారం అంతటి వారయ్యారు. 20 సంవత్సరాల సంఘమా, 50 సంవత్సరాల సంఘమా, సెంటరీ సంఘమా, ఈ కొలతలు, ఈ లెక్కలు కాదు. దేవుని తీర్పు, దేవుని కోపం, తెగులు ప్రజల మీదకి రాకుండా అడ్డుపడగలిగిన ఒక ప్రాకారం అంతటి వాడు అయ్యావా? ప్రాకారం అంతటి వారు అయితే ఏమంటారు తెలుసా? వివాహ కాలము వచ్చింది అంటారు. ఆమేనండి. ఇప్పుడు వివాహ కాలం వస్తే ఏమిటట? ఆ వివాహ కాలము వచ్చిన వారినే ప్రభు కొరకు సిద్ధపరచడం సాధ్యమవుతుందని వాక్యం చెబుతుంది. పెళ్లి కుమార్తెగా తయారు చేసే మేకప్ ఉమెన్ ఎవడో తగలబడ్డాడు అనుకో, ఎవరిని సిద్ధపరుస్తారు? పెళ్లి కుమార్తెగా ఆల్రెడీ రెడీగా ఉన్న మనిషినే కదా. ఎవరో చిన్న బిడ్డలను దారిపోయే వాళ్ళు చేయడం కాదు కదా వాళ్ళ పని. అందుకనే ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న వారిని మాత్రమే. మేము చర్చికి వెళ్తున్నాం, మా సంఘం పేరే రాకడ సంఘం, మా సంఘం పేరే మహిమగల సంఘం, మా పాటలని రాకడ పాటలే, మేఘమెక్కేది మేమే. ఇవన్నీ వినడానికి బాగుంటాయి నాన్న. నిన్ను పెండ్లి కుమార్తెగా సిద్ధపరచాలంటే నువ్వేం చేయాలట? వివాహ వయస్సు రావాలి, ఇంకా పిల్లకైతనం పోవాలి, పసితనం పోవాలి, పెళ్లిడు రావాలి, వివాహ వయస్సు రావాలి. ప్రభు కొరకు ఆయత్తపడిన వారిని మాత్రమే సిద్ధపరచగలం. వయస్సు వచ్చిన వారిని మాత్రమే సిద్ధపరచగలం. పెళ్లి కుమార్తెగా సిద్ధపరచాలన్నా, ప్రతిష్ఠించాలన్నా, అలంకరించాలన్నా పెళ్లి వయస్సు రావాలి కదా అసలు. కనుక ఆత్మలో ఎవరు ఎదుగుతారో, ప్రాకారముల్లో ఎవరు నిలబడతారో, వారు ప్రాకారము వంటి వారిని మీకు జ్ఞాపకం చేస్తున్నారు.